భాస్కరు విల్లీ, డివోర్స్ అయి 2 years అయిపోయింది. నీకింకా ఏజ్ ఉంది. యూఆర్ ఫెయిర్లీ యంగ్. మళ్ళీ పెళ్లి చేసుకో. సంజన మీద నీ ఒపీనియన్ ఏమిటి? అది చిన్నపిల్లే, దానికి నేనేం సరిపోతాను చెప్పు. ఇదే ఈ మంచితనమే వద్దనేది. ఇప్పుడేంటి, లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉండాలా? నాకు నువ్వు ఉన్నావు కదమ్మా, నిన్ను చూసుకుంటే సరిపోదా? ప్రతిసారి నువ్వు ఇలాగే అంటుంటే నేనేం చెప్పగలను? మళ్ళీ ఎక్స్టెండ్ ఏం అవ్వదు కదా? మోస్ట్లీ 4 రోజులే, వెళ్ళాక తెలుస్తుంది. జాగ్రత్త. నేను ఫోన్ చేస్తాను. Miss you. Happy journey. సరే, నువ్వు కంగారు పడకు, మెల్లగా వాళ్ళ అమ్మతో మాట్లాడదు, ఓకేనా? మే గాడ్ బ్లెస్ యూ. ఎన్ని రోజులు? 4 రోజులు పడుతుంది. ఈసారి వీడియో గేమ్ లాంటి చిన్న బొమ్మ కాదు, నువ్వే ఏదైనా మంచి స్ట్రాంగ్ బొమ్మ సెలెక్ట్ చేసుకో. నేను కొన్నాను మాత్రం అమ్మకి చెప్పకే, ఊరికే మళ్ళీ మీద పడిపోద్ది. ఇదేంటి బట్టల షాపా? కాదు, బొమ్మలదే. అవునా? మరి బట్టలు ఉన్నాయంటారా మొత్తం? చిన్నపిల్లల బొమ్మలు ఎక్కడ ఉంటాయండి? ఫస్ట్ ఫ్లోర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. దా. నాన్న, ఇదే ఇదే ఇదే. BMW. కై చూపెట్టవా? హౌ మచ్? అది కాదు, Too much. పైన టానస్ బొమ్మ. అరే లెంగా, భలే ఉంది చూడు. సంజన, కిందెవరో కస్టమర్ వచ్చారు చూడు. ఇది చూడు, ఈ టానస్ బొమ్మ బాగుంది. నాన్న, ఇది చాలా బాగుంది, ఇది కావాలి నాకు. నాన్న, చూడు. చూడు నాన్న. సమస్త జగదాధారాయ నమః. హౌ కుడ్ యూ డూ దిస్ సంజు? అలా ఎలా దాచాలనిపించింది? ఛే, Don't even dare to talk, Bhaskar. ఇంకెవ్వరు మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చోవాలా రోజంతా? లుక్, నా విషయంలో నీకు కనబడింది నిజం కాదు. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. సిటీకి వచ్చి ట్రై చేస్తూనే ఉన్నాను. మరి నా స్కిల్ సెట్ ప్రాబ్లమో, నిజంగానే ఓపెనింగ్స్ లేవో. జాబ్ అయితే రాలేదు. .NET, జావా ఇవన్నీ కోర్సెస్ చేశాను. నీకు కూడా తెలుసు. మీ కంపెనీలో అప్లై చేద్దామని నిన్ను కూడా అడిగాను, వద్దన్నావు నువ్వే. ఐ కాంట్ గో హోమ్. ఇంట్లో అమ్మకు చెప్పలేను నాకు జాబ్ రాలేదని. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇంటి నుండి డబ్బులు అడగడం ఆపుదామని ఇలా సేల్స్ గర్ల్గా చేస్తూ జాబ్స్కి అప్లై చేస్తూనే ఉన్నాను. మరి అప్పుడప్పుడు నేను డ్రాప్ చేసేవాడిని, అదేంటి? అది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న ఆఫీస్లో. ఛే, నేను కరెక్ట్గానే చేస్తున్నాను కాబట్టి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. మరి నువ్వేం చేసావు? పెళ్ళయింది, పిల్లాడున్నాడని దాచిపెట్టి ఏం చెప్తావు దానికి? నేను మోసపోయాను అనిపిస్తుంది. నో, యాక్చువల్లీ మోసపోయాను. హ్యావ్ బీన్ చీటెడ్. మళ్ళీ వైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదా అంటే ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. హౌ డిడ్ యూ ఫీల్ లైక్?
హౌ డిడ్ యూ ఫీల్ లైక్ స్లీపింగ్ విత్ మీ నీ సిచ్యువేషన్లో? అసలు అసలు ఇంకొక లైఫ్లో అఫేర్గా ఉన్నానంటే నా మీద నాకు కంపరం వేస్తుంది. అది అఫేర్లో తీసుకోకు. ఏంటి? అది అఫేర్లో ఏమో అనుకోవద్దు అంటున్నాను. మరి అఫేర్ కాక వ్రతమా పవిత్రంగా ఉన్నామని చెప్పడానికి? ప్రేమ పవిత్రమైందని సొల్లు డైలాగులు చెప్పొద్దు. ఒక లైఫ్లో ఉన్నప్పుడు ఇంకొకరితో తిరిగితే నీతో పాటు నన్ను కూడా అంటారు తిరుగుపోతూ అని. తను లేదు, వాడొక్కడే ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే తను పోయింది. ఆల్ ఐ హ్యావ్ ఇస్ హిమ్. అవునా? ఐఎమ్ సారీ భాస్కర్, బట్ ఈ విషయం నా దగ్గర చెప్తే ఏమవుతుంది? యూ కుడ్ హావ్ టోల్డ్ మీ. నో, నేను సింపతి కోసం చూడలేదు సంజు. అలా ఎలా చెప్తాను? సింపతి కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇలా సీక్రెట్ గా ఉంచితే ఎలా? చీట్ చేస్తున్నావు అనేగా. నువ్వు మాట్లాడితే చీటింగ్ అంటావేంటి? నేను చీటింగ్ చేసేవాడిని అయితే పొద్దున్నే షాప్లో అటు నుంచి సారీ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలా కూర్చుని మాట్లాడు కదా. అవును, వెళ్ళిపోతే చూస్తూ కూర్చుంటారు. అంటే ఎలా ఉన్నా సరే నేను ఉండటం ఇష్టమేనా? పిచ్చా? మరి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నది? సరే చేసుకుందాం. నీకే? నువ్వు చెప్తావు, నన్నేమంటారు? ఎవరు? సొసైటీ భాస్కర్. సొసైటీయే మార్చేద్దాం, వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. నువ్వు ఎప్పుడు బెంగళూరు అంటావు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఎలాగే ఇంటి కోసం కొంచెం డబ్బు సేవ్ చేసుకున్నాం కదా, మిగతాదంతా నేనే అరేంజ్ చేస్తాను. అక్కడే నువ్వు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చూసుకుందో కానీ ఇవేం పెద్ద ప్రాబ్లమ్స్ కదా సంజు, అర్థమైందా? సంజు ఇంకా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది, అందుకని మనీ వెంటనే అరేంజ్ చేసుకోవాలి. అసలు నేను ఇంత తొందరగా ఒప్పుకుంటున్నాను అనుకోలేదురా. దా. మీ అమ్మ ఫీజులు కట్టాలని ఏదో గొంతెమ్మ కోరికల వల్లే కదా ఈ దొంగతనాలు ఇవన్నీ. సంజు తెరిపోయి ఏం అవుతాయి ఇంకా. ఒక్కటంటే ఒకటి సెటిల్ అయిపోవాలంతే. ఇదే లాస్ట్ ప్రామిస్. రాజాధిరాజ రాజ మార్తాండ రాజ పరాక్రమ ధర పరిక్రమ త్రివిక్రమ క్రమ క్రమ క్రమాదిక్రమ రాజరాజ చోరా బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్.
సంవత్సరాది నాడు 12వగానే ట్యాంగ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటావే అలాగే 3:43 అయింది అంటే ఉగాది వచ్చేసినట్టే. మనం మన తెలుగు సంవత్సరాదిని బ్రాహ్మీ ముహూర్తంలో పవిత్రంగా కొత్తగా ప్రారంభించుకుందాం. ఇక రేపటి నుంచి కార్యక్రమాలు అవునయ్యా మాధవ, క్యాంప్ త్వరగా అయిపోయిందేంటి? గురుగారు అయిపోయింది. శుభం. పరమేశ్వరుని మహాకాలుడు అంటాం. అంటే ఏమిటి? టైం, కాలం అన్నమాట. గురుగారు నేను మంచిది మంచిది. కాలం ఎవరి కోసం